నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మీ టీవీ. నేటి చురుకైన మరియు బిజీ లైఫ్ స్టైల్ కారణంగా చాలా మంది వంటకు తక్కువ సమయాన్ని కేటాయిస్తారు. ముఖ్యంగా వర్కింగ్ కపుల్స్ వీకెండ్స్ లో కూరగాయలను పెద్ద మొత్తంలో కొనుగోలు చేసి ఫ్రిడ్జ్ లో భద్రపరుస్తారు. రిఫ్రిజిరేటర్ లో ఆహార పదార్థాలను ఉంచడం వల్ల వాటి తాజాదనాన్ని కాపాడుతుందని చాలా మంది నమ్ముతారు. అయితే అన్ని కూరగాయలు ఫ్రిడ్జ్ లో నిల్వ చేయడానికి సరిపోవు. కొన్ని కూరగాయలను ఫ్రిడ్జ్ లో ఉంచడం వల్ల అవి త్వరగా పాడవుతాయి, రుచిని కోల్పోతాయి మరియు పోషకాలను కోల్పోతాయి. అందుకే ఫ్రిడ్జ్ లో పెట్టకూడని ముఖ్యమైన కూరగాయల గురించి ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. మొదటిగా వెల్లుల్లి. వెల్లుల్లి ఫ్రిడ్జ్ లో ఉంచితే మొలకెత్తడం ప్రారంభమవుతుంది. మొలకెత్తిన వెల్లుల్లి ఒక రబ్బరు ఆకృతిని పొందుతుంది మరియు రుచిలో చేదుగా మారుతుంది. అదనంగా పోషక విలువలు తగ్గుతాయి. కాబట్టి వెల్లుల్ని పొడి ప్రదేశంలో నిల్వ చేయడం మంచిది. రెండవది ఉల్లిపాయ. ఉల్లిపాయలను తడిగా చల్లని ప్రదేశంలో ఉంచినట్లయితే పిండి పదార్థం చక్కెరగా మారుతుంది. ఫలితంగా ఉల్లిపాయలు త్వరగా కుళ్ళిపోతాయి. అలాగే రెఫ్రిజిరేటర్ ఉష్ణోగ్రత ఉల్లిపాయ యొక్క ఎంజైమ్లు ప్రతిస్పందిస్తుంది మరియు చేదు రుచిని ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి ఉల్లిపాయలను బహిరంగ ప్రదేశంలో నిల్వ చేయడం మంచిది. మూడవది బంగాళదుంప. బంగాళదుంపలను ఫ్రిడ్జ్ లో నిల్వ చేయడం వల్ల స్టార్చ్ చక్కెరగా మారుతుంది. దీనివల్ల యాక్రిలమైడ్ అనే హానికరమైన రసాయనం ఉత్పత్తి అవుతుంది. పరిశోధన ప్రకారం ఈ రసాయనాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి బంగాళదుంపలను చల్లని పొడి ప్రదేశంలో నిల్వ చేయాలి. నాలుగవది టమాటో. టొమాటోలను ఫ్రిడ్జ్ లో ఉంచినట్లయితే అవి గట్టి పడతాయి మరియు లోపల పొర విరిగిపోతుంది. ఫలితంగా టొమాటో మెత్తగా మారి త్వరగా పాడవుతుంది. అంతేకాకుండా టొమాటో పండిన తర్వాత ఇథిలిన్ వాయువును విడుదల చేస్తుంది. శీతలీకరణ ఈ వాయు ఉత్పత్తిని తగ్గిస్తుంది మరియు టొమాటో రుచిని మారుస్తుంది. కాబట్టి గది ఉష్ణోగ్రత వద్ద టొమాటాలు ఉంచడం ఉత్తమం. నాలుగవది దోసకాయ. దోసకాయ ఫ్రిడ్జ్ లో ఉంచితే అందులోని నీరు ఆరిపోయి రుచి చేదుగా మారుతుంది. అంతేకాక దాని పోషకాలు తగ్గుతాయి. కాబట్టి దోసకాయని చల్లని వెంటిలేషన్ ప్రదేశంలో ఉంచడం మంచిది. సాధారణంగా అన్ని కూరగాయలను ఫ్రిడ్జ్ లో ఉంచడం వల్ల మంచి పద్ధతి కాదు. కొన్ని కూరగాయలను ఫ్రిడ్జ్ లో ఉంచడం వల్ల అవి త్వరగా రాలిపోతాయి. అలాగే పోషకాలు తగ్గి రుచి మారవచ్చు. టొమాటో, దోసకాయ, వెల్లుల్లి, ఉల్లిపాయ మరియు బంగాళదుంపలను ఫ్రిడ్జ్ లో కాకుండా గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయడం మంచిది. ఈ చిన్న మార్పులు మీ ఆహారాన్ని తాజాగా ఉంచడమే కాకుండా మీ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. ఇలాంటి మరికొన్ని హెల్త్ టిప్స్ కోసం చూస్తూనే ఉండండి మీ టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.